ఇది వేసి చేశారంటే పాల ముంజలు చాలా సాఫ్ట్గా వస్తాయండి విడిపోకుండా. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి కంచర్న. ఈరోజు వీడియోలో గోదావరి జిల్లాల స్పెషల్ రెసిపీ పాల ముంజలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ప్రాసెస్ చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని దాంట్లోకి 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని బెల్లంని కరిగించుకోవాలండి. 2 నిమిషాలకి బెల్లం కరిగిపోతుందండి. ఇలా కరుగుతున్న బెల్లంలో మనం ముందుగా తీసుకున్న కొబ్బరి తురుముని యాడ్ చేస్తున్నానండి. 1 కప్పు బెల్లంకి 3 కప్పులు కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలండి. కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకుని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి. 10 నిమిషాలకి కొబ్బరి లౌజ్ అనేది ఇలా దగ్గరగా అవుతున్న టైంలో దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత మనం ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోకి 1/2 కప్పు వాటర్, 1/2 కప్పు మనం తురుముకుని పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకుని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకోవాలండి. బటర్ లేకపోతే నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేయడం వల్ల పాల ముంజలు అనేవి చాలా సాఫ్ట్గా విరిగిపోకుండా వస్తాయండి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఇవన్నీ మెల్ట్ అయ్యి కరిగిపోయే వరకు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాలను మరిగించుకోవాలండి. పాల ముంజలకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పాలేనండి. ఇలా ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 2 కప్పుల పాలు యాడ్ చేసుకుంటున్నానండి. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నాం అదే కప్పుతో అన్నీ యాడ్ చేసుకోవాలండి. పాలు మరిగి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని దీంట్లోకి 1 కప్పు బియ్యం పిండి వేసుకుని ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలండి. ఈ మెజర్మెంట్ అనేది 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పులు పాలు, 1/2 కప్పు నీళ్ళండి. ఇలా 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి. ఈ బియ్యం పిండి అనేది మనం బటర్ వాడాం కదా, చాలా మనం రౌండ్ బాల్లా చేసుకుని ఒకసారి ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలండి. పిండి పూర్తిగా చల్లారిన తర్వాత 2 నిమిషాల పాటు కలుపుకుని దానిని ఉండలుగా చుట్టుకుని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకుని దాని మధ్యలో కొబ్బరి పూర్ణం పెట్టుకుని కవర్ చేసుకుని రౌండ్గా ఉండల కింద చుట్టుకోవాలండి. మొత్తం అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో ఇలా రౌండ్గా మీకు నచ్చిన సైజులో చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న పాల ముంజల్ని ఆయిల్లో యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేస్తే 7 నుండి 8 నిమిషాలకి ఈ పాల ముంజలు అనేవి మంచిగా వేగి గోల్డెన్ కలర్ వస్తాయండి. తర్వాత ఇవి తీసుకుని నెక్స్ట్ బాయ్ వేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో ఈజీగా గోదావరి స్పెషల్ రెసిపీ పాల ముంజలు చాలా సాఫ్ట్గా తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వంట వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.